రొట్టలో పెట్టిన బొంత తొప్పలు పెట్టి దారి రొట్ట పైన గాలి కొట్టుకుపోయినట్టు ఆడుతున్నారు మాటి పడిపోయింది. సందులో కూర వచ్చింది నా దగ్గర. కూర వచ్చి మాట్లాడు వీడు పిట్ట మేతకి వెళ్తారు కదా ఎప్పుడు వీడికి కనిపెట్టి తాగినాము. పెట్టింది ఒకసాట నేను ఎతికింది ఒకసాట. వారం తిప్పలు పడ్డట దొరికిద్దా అని మగుడు పోయిండు. మళ్ళీ కాదు చీపులు తెచ్చి ఏదో ఒకట్లే చీపు తెచ్చిండు రెండు. ఆరుగురికి రెండు సీసాలు ఏమైతే అన్న నాన్న సరుకోండి చదువుకోండి. ఈ ఆరుగురి మీద నేనేం చేసినట్టే 3 సీసాలు ఉంటాయి, 2 సీసాలు ఉన్నాయి కదా. 6 గిలాసులు ఆడబెట్టి 6 గిలాసులు సౌంగా పోసా. సరే వీళ్ళందరికీ ఈ తక్కిన వాళ్ళకి ఇచ్చా. నేను పోసుకున్నాను కదా, నేను పోసుకున్న దాంట్లో నీళ్ళు పోసి ఈడు చూస్తుండ ఇది అమ్మటే ఏమిట్రా పులిగాడు. వీళ్ళిద్దరు కూకున్నారు. నేను పోసుకున్న దాంట్లో ఈడికి సగం ఆడికి సగం పోసి కొద్ది గుంజుకోను. ఆ కొద్ది గుంజుకొని నేను బుక్కటి తాగి వీళ్ళు పోయి అన్నం తినుంటాం. కడుపు వేళ 3 అయింది. 3 అయిందిరా. అప్పుడు తెల్లా ఇల్లు నేను 10, 12 అయింది దూకినా. ఎంత వచ్చిందిరా, ఎంత వస్తే అది జంపులు గాడికి ఏరే తీసారు. నేనేం చేసినా మూత పెట్టి నాకు ఇచ్చారు. మరి 6 అన్నంగా 6 కిలోలు మళ్ళీ శేషాలు పోసా. అది నైట్గా ఉంటుంది. నైట్కి కొద్ది దగ్గు తెచ్చి ఉంటుంది. ఎరా ఇది జంపులోడికి అది శేషాలు పోసి మూత దెంగి వీడికి వీడి జేబులో పెట్టుకొని మరి ఆడ తాగిండు. ఆటోలో కూకొని మరి ఏడ తాగి పాత్రే చేసుకోవాలి.